నమస్కారం అయ్య గారు. నమస్కారం అండి. అదే ఇక్కడ శివాలయం గుడి యొక్క చరిత్ర ఏమన్నా? ఈ యొక్క స్థల పురాణం అంతా కూడా సంక్షిప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఓం శివాయ గురవే నమః. నా పేరు రాగిచేడు శివకుమార్ శర్మ. ఈ దేవాలయంలో అర్చకుని. శ్రీ అంబా రామలింగ స్వామి దేవస్థానం, గ్రామం గుండాల, వెల్దండ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఈ యొక్క దేవాలయం యొక్క స్థల పురాణం పూర్వం త్రేతాయుగంలో రాముడు రావణాసుని సంహరించిన తర్వాత తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక నీడ వెంబడిస్తుంది రాముణ్ణి. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేస్తూ తన కులగురువు అయినటువంటి వశిష్ఠుని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నువ్వు రావణాసుని సంహరించి ఉన్నాడు. రావణాసుడు ఎంత రాక్షసుడైనప్పటికీ రోజు నిత్యం శివారాధన చేసేవాడు, బ్రాహ్మణుడు కనుక అటువంటి బ్రాహ్మణుని నువ్వు హరించడం జరిగింది. కాబట్టి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది, అందువల్ల ఈ నీడ నిన్ను వెంబడిస్తుందని చెప్పేసి చెప్పాడు. మరి ఈ యొక్క బ్రహ్మహత్య పాతకం తొలగిపోవడానికి నేనేం చేయాలని చెప్పేసి రాముడు తన కులగురువు అయినటువంటి వశిష్ఠుని అడగడం జరిగింది. అందుకు వశిష్ఠుడు ఈ విధంగా చెప్తాడు, నువ్వు కాశీ గంగా సమీపంలోకి వెళ్ళి శివుడిని గురించి తపస్సు చెయ్యి. నీ తపస్సును మెచ్చి శివుడు ఏదైతే వరం ఇస్తాడో ఆ ప్రకారంగా చేసినట్టయితే కనుక నీ యొక్క బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుందని చెప్పేసి వశిష్ఠుడు తెలియజేశాడు. ఆ విధంగా వశిష్ఠుడు తెలియజేసిన విధంగా రాముడు గంగా సమీపంలో ఘోరమైనటువంటి శివ తపస్సు చేస్తాడు. ఆ విధంగా అతని రాముడి యొక్క తపస్సుకు మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి అప్పుడు ఈ విషయాన్నంతా కూడా రాముడు తెలియజేయగానే అప్పుడు శివుడు చెప్తాడు, నువ్వు ఇక్కడ నీ యొక్క అమల పొదిలో నుంచి ఒక బాణాన్ని సంధించినట్టయితే కనుక అది ప్రకృతి సిద్ధంగా 7 గుండాలుగా ఏర్పడి ఈ యొక్క గంగాజలం ఎక్కడైతే తేలి ఉంటుందో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి నన్ను ప్రతిష్ఠించినట్టయితే కనుక ఇక బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుందని చెప్పేసి చెప్తాడు. ఆ విధంగా రాముడు తన అమల పొదిలో నుంచి ఒక బాణాన్ని సంధించడం, అవి ఆ బాణం కాశీ నుంచి ఇక్కడికి గంగాజలం స్వరంగ మార్గం ద్వారా ఇక్కడికి రావడం 7 గుండాలుగా ఏర్పడి ఉంటుంది. ఇక్కడ ఇక కాశీ గంగాజలం అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా కోనేరులు ఈ విధంగా ప్రకృతి సిద్ధంగా 7 కోనేరులు ఉంటాయి. ఇప్పుడే స్వయంభుగా వెలిసిన కోనేరునా? వెలిసినటువంటిది రాముడి బాణం చేత వెలిసినటువంటి కోనేరులు ఇవి. కాశీలో బాణం వేస్తే రాముడు ఇక్కడి వరకు కూడా వచ్చి ఇక్కడ 7 గుండాలుగా ఏర్పడి కాశీ గంగాజలం ఇక్కడ ఏర్పడిన అనేది జరిగింది. ఇక్కడ బాణం వేస్తే కనుక ఇక్కడ ఏర్పడినటువంటి ఈ సప్తగుండాలు ఇక్కడ ఉండడం చూసి రాముడు ఈ యొక్క స్థలానికి వచ్చి రాముడు ఇక్కడ తపస్సు చేస్తాడు. మరలా తపస్సు చేస్తే స్వయంభూగా ఉద్భవించినటువంటిది ఇక గర్భాలయంలో శివలింగం కూడా ఉద్భవించినటువంటిది స్వయంభూ శివలింగం. రాముడి తపస్సుకి మెచ్చినటువంటి శివుడు స్వయంభూగా భూగర్భంలోంచి ఉద్భవించినటువంటిది శివలింగం. ఇక శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించి కాశీ గంగాజలం చేత ఇక్కడ వచ్చినటువంటి కోనేరులో నీళ్ళు ఉన్నాయి కదా, వాటి చేత అభిషేకం చేయడం అనేది జరిగింది. రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వరుడు అనేటువంటిది ఈ యొక్క స్వామివారికి పేరు. ఇక్కడ గుండాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గుండాల అనేటువంటి గ్రామం పేరుగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత అమ్మవారు స్వయంభూగా వెలిసింది. ఇది శివాలయం అయినప్పటికీ ప్రధానంగా అమ్మవారి దర్శనమే ముందుగా, అమ్మవారికి ముఖద్వారం ముందుగా ఉంటుంది. అందుకని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవస్థానము గుండాల అంటారు. ఇక్కడ ఈ విధంగా ఇక స్థల పురాణం తెలియజేయడం జరుగుతుంది. అయితే గుళ్ళోకు నేరుగా ఎంటర్ అయిందాడే అమ్మవారి ఫస్ట్ దర్శనం చేసుకున్నాకనే అయ్యవారి దర్శనం చేసుకోవాలని అంటున్నారు. అలాగే ఉంటుంది. అమ్మవారి ముందుగా ప్రధానంగా అమ్మవారి ప్రధాన ద్వారం అమ్మవారి దర్శనంగా ఉంటుంది. ఆ విధంగా అమ్మవారు స్వయంభూగా ఇక్కడ వెలిసింది, శిలారూపం దాల్చింది కాబట్టి అమ్మవారి దర్శనమే స్వామివారి అనుగ్రహంతో ముందుగా అమ్మవారి దర్శనమే, తర్వాత స్వామివారి దర్శనం జరుగుతుంది ఇక దేవాలయానికి. ఇక్కడ వీరభద్ర గుడి కూడా ఉందని చెప్పారు. ఇక్కడ వీరభద్రుడు, ఉపాలయాలు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సప్తఋషుల చేత ప్రతిష్ఠించబడినటువంటి 11 రుద్రులు అన్నీ కూడా ఇక దేవాలయంలో ఉన్నాయి. తరువాతి కాలంలో 13వ శతాబ్దంలో కాకతీయులు ఈ యొక్క శివలింగాన్ని చూసి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలిసిందని చెప్పేసి దీని యొక్క చరిత్రనంతా కూడా తెలుసుకొని ఈ యొక్క దేవాలయం అంతా కూడా ఎంత శిల్పకళలతోని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ విధంగా ఆ సమయంలో వీరభద్రుని ప్రతిష్ఠించడం, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించడం, అంతకు ముందుపే ఇక సప్తఋషుల చేత ఈ యొక్క 11 రుద్రులు అనేవి కూడా ప్రతిష్ఠింపడం జరిగింది. అందుకని దేవాలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగంతో కలిపి 12 శివలింగాలు ఉంటాయి. అందుకని ఇది 12 లింగాల క్షేత్రంగా కూడా విరాజిల్లుతున్నది.
అంటే 12 జ్యోతిర్లింగాలు అంటే ఇక్కడే ఉన్నవే శివాలయాలు? ఈ దేవాలయంలో 12 శివలింగాలు ఉన్నాయి కాబట్టి ద్వాదశ లింగాల క్షేత్రంగా, ఎందుకంటే సప్త ఋషుల చేత ఏకాదశ రుద్రుడిని ప్రతిష్ఠించడం జరిగింది. గర్భాలయంలో రాముడి చేత ప్రతిష్ఠించిన దాంతో కలిపి 12 శివలింగాలు, అందుకని ద్వాదశ లింగాల క్షేత్రంగా కూడా పేరుగాంచినటువంటిది ఈ యొక్క దేవాలయం. ఉత్సవాలు అనేది ఏ టైంలో జరుగుతాయి అయ్యగారు? ఈ యొక్క దేవాలయంలో ఉత్సవాలు శివరాత్రి ముందు రోజు నుంచి ప్రారంభమై 15 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ముందు రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల కార్యక్రమాలు, 5 రోజుల పాటు రుద్రయాగ కార్యక్రమాలు, ఉత్సవాంతం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున స్వామివారికి రుద్రాభిషేకములు, అర్చనలు, అభిషేకాలు, కైంకర్యములు అన్నీ కూడా నిర్వహించింది. తర్వాత శివరాత్రి రోజు రాత్రి సమయంలో స్వామివారికి కళ్యాణోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత చిన్న రథోత్సవము, తర్వాత పాల్గొన శుద్ధ పంచమి రోజున పెద్ద రథోత్సవం, హంసవాహన సేవ, తెప్పోత్సవం, నాకబలి ఇత్యాది కార్యక్రమాలతో ఇక ఉత్సవాలంతా కూడా 15 రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. శ్రీశైలంలో ఎలాగైతే ఉత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా రామలింగేశ్వర స్వామి దగ్గర కూడా అలాగే జరుగుతాయని చెప్తున్నారు. అలాగే జరుగుతాయి. ఇక్కడ ఇక శైవాగమోక్త ప్రకారంగా ఇక్కడ ఇక దేవాలయంలో ఇక శివుడికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా శైవాగమోక్తంగా జరుగుతాయి. ఆ ప్రకారంగానే ఈ విధంగా శ్రీశైలంలో ఏ విధంగా జరుగుతాయి ఇక్కడ కూడా ఉత్సవాలు ఆ విధంగానే నిర్వహించడం జరుగుతుంది. అంబాదేవి ఒక ప్రాముఖ్యత చెప్తారా? దేవి నవరాత్రులని చేస్తుంటారు కదా, ఇక్కడ ఏమన్నా విశేషాలు ఉన్నాయా? ప్రత్యక్షంగా అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇది శివాలయం అయినప్పటికీ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అమ్మవారి దర్శనమే ముందుగా అమ్మవారికి ముఖద్వారం ఉంటుంది. ఈ దేవాలయంలో అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక అమ్మవారి యొక్క ప్రాధాన్యత వల్ల ఇక్కడ సంతానం కలిగిన వారు అమ్మవారికి వడిబియ్యము, చీరలు అన్నీ కూడా మొక్కున్నట్టయితే కనుక అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలిగినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. వివాహం కాని వారికి వివాహమైనటువంటి భక్తులు ఎంతోమంది కూడా ఇక్కడ విశేషంగా అమ్మవారి అనుగ్రహం ద్వారా జరుగుతాయని భక్తుల నమ్మకం. విధంగా మొక్కోవడం, మళ్ళీ మాకు వచ్చి చెప్పడం, ఇక్కడ అమ్మవారికి వాళ్ళు మొక్కున్నటువంటి మొక్కులన్నీ కూడా మరలా మొక్కులు తీర్చేసుకోవడం, అమ్మవారికి వడిబియ్యం పోయడం, అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం, ఇవన్నీ కూడా వాళ్ళు భక్తులు అనుకున్నట్టుగా మొక్కులు, కానుకలు అనుకున్నట్టుగా వాళ్ళు జరగడం వల్ల అమ్మవారికి అన్ని కూడా సమర్పించడం అనేది ఎంతోమంది భక్తులకు ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అయ్యగారు? ఇక్కడ మేము వంశపారంపర్య ఆలయ అర్చకులం. మా తాతల నుంచి కూడా మా నాన్నగారు, మేము అందరం కూడా, మా అన్నదమ్ములందరం కూడా ఇక్కడ వంశపారంపర్య అర్చకులుగా చేస్తున్నాం. నేను ఒక 12 సంవత్సరాల నుంచి ఒక దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాను.